ఎట్లుందన్న 10 సంవత్సరాల పాలనకి 2 సంవత్సరాల పాలనకి తేడా ఏమి? 10 సంవత్సరాల పరిపాలనలో ఎవ్వరి గిడంగా రైతులకు కానీ మహిళలకు కానీ ఎటువంటి లాభం చేకూరలేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వ పాలనలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కానీ లోన్స్ కానీ కరెంటు బిల్లు మాఫీ కానీ 200 యూనిట్ల వరకు చాలా మంచిగా ఉంది. సాధారణ పబ్లిక్ చాలా మంచిగా ఉంది ప్రభుత్వం. వస్తున్నాయా సన్నబియ్యం వస్తున్నాయా? సన్న బియ్యం వస్తున్నాయి, ఎట్లున్నాయి క్వాలిటీ మంచిగా చాలా మంచి క్వాలిటీ. అంతా సన్న బియ్యం ఏంటి, ఎవరు సన్న బియ్యానికి ఒకప్పుడు 6,000 7,000 ఉంటుండే మార్కెట్, ఇప్పుడు 3,000 కడుతుంది సన్న బియ్యం గవర్నమెంట్ ఇచ్చినాక. అట్లా ఇంకేమైనా చేంజెస్ కావాలనుకుంటారా? ఇంకే రుణమాఫీ అయిందా? రుణమాఫీ అయింది. రుణమాఫీ చాలా 21,000 కోట్ల రుణమాఫీ అయింది అందరికి. ఉద్యోగాలకు సంబంధించి ఎవరికైనా వచ్చినాయా? ఉద్యోగస్తులు ఇప్పటికీ 78,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ఇప్పుడు నెక్స్ట్ విధంగా నోటిఫికేషన్ రెడీగా ఉన్నాడు, ఖాళీలు భర్తీ చేసి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అంటున్నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు. మా గౌరవ ఎమ్మెల్యే గారి విధంగా పరిగిని మాస్టర్ ప్లాన్గా చేసి చాలా అభివృద్ధి పథకాలు బాగా తీసుకొస్తారు. 8 నుంచి అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 6 లైన్ల రోడ్డు, నస్కల్ టు పరిగి టు వికారాబాద్ 4 లైన్ల రోడ్డు, షాద్నా టు పరిగి 4 లైన్ల రోడ్డు అభివృద్ధి పథకాలు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఒక ఎడ్యుకేషన్ పర్సన్ గౌరవ డాక్టరేట్ విధంగా ఉన్నాయన. పరిగి ప్రాంతాన్ని 25 ఏళ్ళుగా అభివృద్ధి కాలేదు, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారితో చర్చించి భారీ పథకాలు తీసుకోవడం జరుగుతుంది. నేవీ ర్యాడర్ తీసుకురావడం జరిగింది, ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకురావడం జరిగింది, పరిగికి ఇంకో రోడ్లు కూడా తీసుకురావడం జరుగుతుంది. తేడా ఏముందన్న అసలు కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అప్పుడు ఓన్లీ లీడర్సే బతికిరు. 10 ఏళ్ల పాలనలో ఓన్లీ భూముల దందలు చేసుకుంటా, ఒక భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆన్లైన్ చేసుకోవాలంటే 4-5 లక్షలు పెట్టాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి వల్ల ఇప్పుడు సాధారణ పబ్లిక్ ఒక ఆఫీస్కి పోయి పని చేసుకోగలుగుతా ఉన్నాడు. అట్లా ఎట్లుంది గవర్నమెంట్ ఆఫీసర్స్ నుంచి రెస్పాన్స్ మంచిగా ఉంది. వాళ్ళు గిట్టంగా చాలా మంచిగా వర్క్ చేస్తారు. గవర్నమెంట్ ఆఫీసర్ గిట్టంగా మంచిగా వర్క్ చేస్తారు. ఇంకేం కావాలనుకుంటున్నారు? ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఏమైనా చేంజెస్ ఏమైనా? ఇప్పుడు ఇందిరామ్మ ఇండ్లు నడుస్తున్నాయి, ఇంకా కొన్ని ఎక్కువ ఇస్తే పేద ప్రజలకు ఇంకా ఉపయోగపడుతుంది. కొన్ని రోడ్స్ ఇటంగా ఉన్నాయి, అన్నీ ఒకటేసారి ఇండ్లు వస్తున్నాయి. మాది కంకల్ గ్రామం, మాకు 35 ఇండ్లు వచ్చాయి మా గ్రామంలో. ప్రతి విలేజ్ లో వస్తున్నాయి. ఇట్లా కాన్సెన్స్ లో 3,500 ఇండ్లు వచ్చాయి పరి కాన్సెన్స్. మంచిగా ఉన్నాయి. ఇల్లు చూస్తే ఒక మామూలు ఇల్లు కాదు అసలు. ఒక సాధారణ వ్యక్తి ఇల్లే కట్టుకోవడం అన్ని లక్షల్లో పెట్టి 5 లక్షలు గవర్నమెంట్ చేయడం అనేది అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇది ఇండ్లు అంతా. ఇట్లా గతంలో రాజశేఖర రెడ్డి పాలనకి రేవంత్ రెడ్డి పాలనకి రాజశేఖర రెడ్డి మరో రాజశేఖర రెడ్డి రేవంత్ రెడ్డి అప్పుడు రుణమాఫీ చేసిండు రైతులకు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం. విద్య ఆరోగ్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు, వ్యవసాయానికి కరెంటు ఇటంగా మంచి స్వచ్ఛమైన కరెంటు ఇస్తున్నాడు. అన్ని విధాలుగా గవర్నమెంట్ ఇప్పుడే కొంచెం అప్పులు ఉన్నాయి కాబట్టి కొన్ని పథకాలు ఇంత ముందు అవుతున్నాయి, కానీ పథకాలు అనేది సాధారణ పబ్లిక్ చేరుతా ఉన్నాయి అన్నట్టు. ఏం చేసిండు ఆయన? ఒక మంది తీసుకొని మందికి పెట్టిండు అంతే. అప్పులు చేసి పెట్టాడు, 8 లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టాడు. ఆ బడ్డీని అంతా మిత్రులు కట్టడానికి సరిపోతున్నది. అవే మిత్తి పైసలు ఉంటే ఈ రోజు రేవంత్ రెడ్డి ఇంకా పరిపాలన ఇంకా గ్రాండ్ గా సక్సెస్ చేస్తున్నాడు. ఆ మిత్రులు కట్టుకుంటా ప్రజలకు సంక్షేమ పథకాలు ఇంకా అందిస్తా ఉన్న సన్న బియ్యం కానీ 200 యూనిట్ల కరెంట్ కానీ మహిళలకు చీరలు చూడండి, ఒకసారి చూడండి మీరు చీరలు చూడండి, ఒకసారి వీడియో పెట్టండి. చీరలకు అందరికి చీరలు ఇచ్చి చూడు, ఒకటే కలర్ ఉన్నాయి, ఒకటే లాగా ఉన్నాయి చీరలు. మేమేమో ఫస్ట్ వచ్చిన చీరలు 15 కడుతుంటే మేము మా ఊళ్ళో మొక్కజొన్న చీరల. ఇప్పుడు చూడ ఎంత మంచిగా లేడీస్ వాళ్ళ ఆత్మగౌరవంగా ఎంత మంచిగా కట్టుకొస్తారు చీరలు. అట్లా చాలా మంచిగా ఉన్నాయి. అసలు చీరలు కట్టుకొని ఫంక్షన్స్కి వెళ్తారు ఆ చీరలను. అట్లా థ్యాంక్ యూ. ఇప్పటికైతే మంచిగా ఉన్నదమ్మా. ఇప్పుడు దేశం అయితే ఇప్పుడు వీటికైతే మంచిగా ఉన్నది. నాకు పెన్షన్ వస్తుందమ్మా. కరెక్ట్ వస్తుందా? ఏమి బియ్యం వచ్చినాయి, కరెంట్ పెరిగాయి, బస్ పెరిగి ఇప్పటికైతే ఇక మంచిగానే కొడుతుందమ్మా. ముదిగానే కొడుతుంది ఇప్పటికైతే. ఇక మంచిగా చేద్దామని అనుకుంటున్నాడు, కానీ మరి చెప్పలేదు అని చెప్పలేదు. ఇక మంచిగా చేస్తే ఆయన వస్తుండొచ్చు, చెప్పలేదు మేడం. మనం చెప్తాం మన జిల్లాకు ఇప్పుడు మన జిల్లా వికారాబాద్ జిల్లా ముఖ్యమంత్రి ఉన్నందుకు మనకు చాలా సంతోషకరం ఉన్నది. చాలా సంతోషకరం. వికారాబాద్ జిల్లా రేవంత్ అన్న అంటేనే ఒకటి ఉన్నది అన్నట్టు, నెంబర్ 1 ముఖ్యమంత్రి.